అందరూ పెద్ద ట్రైలర్ చూసిండొచ్చు. పెద్ద ట్రైలర్లో పెద్ద హైట్ పర్సనాలిటీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేపి కింద ఎత్తేస్తారు. లేపి ఎత్తేసే సీన్ చూసినాము, అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఆ సీన్ షార్ట్ ఎట్లా జరిగింది అసలు? సో ఆల్మోస్ట్ నీకు 6 to 7 minutes ఫైట్ ఉంటుంది. పెద్ద ఫైట్ ఇది, ఓకే, చిన్నది కాదు. మీరు చూస్తే బ్యాటింగ్ ఆడినట్టు ఆడి మళ్ళీ వచ్చి కుస్తీ చేస్తారు. ఒక 2 to 3 మాస్టర్స్ కలిపి చేసిన ఒక బిగ్ ఫైట్, క్రేజీ ఉంటుంది. పుష్ప మార్క్ కూడా కనబడుతుంది అక్కడక్కడ. అంటే ఆట కూలి నా కొడుకు అని, అందులో కూలి నా కొడుకు అని పుష్ప ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం ఉంటుంది. పెద్దలో మీకు ఎలా వచ్చింది ఆఫర్? ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తారు? పెద్దలో ఆఫరు నేను వెళ్ళి అడిగి ఆఫీస్కి వెళ్ళి తిరిగి కాంటాక్ట్ లో ఉండడం వల్ల వచ్చింది ఆఫర్. ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీలో నేను చేస్తున్నా, దాని వెనక ఎంత కష్టం ఉందో నాకు తెలుసు, కానీ అదంతా ఎవరు పట్టించుకోరు. మీరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేసినారు, ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అసలు? సో వీళ్ళ ఆరానే వేరే, దే హావ్ లైక్ డిఫరెంట్ ఆరా. ఆ బాడీ కూడా ఎంత ఫిట్ ఉంది అనుకున్నావు, చూసి షాక్ అయినా నేను. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరుకుందో రమ్మని. నేను చూస్తే ఆంజనేయ స్వామి చూసినట్టు అనిపించింది కదా, ఆ లుక్స్ అన్ని కూడా సైడ్ క్రేజీ అసలు. ఆంజనేయ స్వామితో కంపేర్ చేస్తూ ఫొటోస్ పెట్టారు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. అందరూ పెద్ద ట్రైలర్ చూసిండొచ్చు. పెద్ద ట్రైలర్లో 2.50 seconds దగ్గర ఒక పెద్ద హైట్ పర్సనాలిటీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేపి కింద ఎత్తేస్తారు. ఆయన ఎవరో కాదు, బల్గం సంజయ్ కృష్ణ గారు. ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారన్న? సూపర్. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి, ఆల్మోస్ట్ 3 years అనుకుంటా. ఈజీగా పెద్ద ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నాం, ఒకటి క్లోజ్ షాట్ పడ్డది, అరా అన్నున్నాడో అనుకున్నాం. మీరు కూడా చెప్పలేదు పెద్దలో, అప్పుడు ఎప్పుడో ఛాంపియన్ సినిమా అప్పుడు కాల్ చేసినాం. తర్వాత మళ్ళీ మిమ్మల్ని లేపి ఎత్తేసే సీన్ చూసినాము, అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న. థ్యాంక్ యూ. ట్రైలర్లో మీరు పడ్డరు అన్నప్పుడే అరే కష్టానికి ఫలితం దొరికింది అనుకున్నాం. సో ఆ సీన్ షార్ట్ ఎట్లా జరిగింది అసలు? జనరల్గా అది ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫైట్ ఇది. అంటే సీన్లో ఒక చిన్న షార్ట్ అది అంతే, కానీ చాలా టైం తీసుకున్నారు షార్ట్కి. ఎందుకంటే వాళ్ళ ప్లానింగ్ వేరే ఉండే కదా. సో మీరు చూస్తే బ్యాటింగ్ ఆడినట్టు ఆడి మళ్ళీ వచ్చి కుస్తీ చేస్తారు. అలాగే ఉంటుందా సినిమాలో కూడా? అలానే ఉంటది ఆ షార్ట్ అంతే. అది ఓకే ఓకే, అంటే అది ఇమాజిన్ చేసుకుంటూ ఇది చేస్తాడు అనమాట. ఓకే. సో ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది, ఇద్దరు ఒకలే. జనరల్ బయట డబుల్ యాక్షన్, త్రిబుల్ యాక్షన్ అని అంటారు. సో ఆడ క్లారిటీ వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 1 day పడింది. ఒక హై 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 క్వాలిటీ ఎక్విప్మెంట్తో చేసారు అది. ఓకే, హై క్వాలిటీ ఎక్విప్మెంట్. మళ్ళీ ఎక్కడ పడాలో అక్కడే పడాలి షాట్. నువ్వు కొంచెం పక్కకు పడ్డా కానీ షాట్ ఓకే కాదు. నేను ఒక్కసారి కెమెరాకి ప్రోగ్రామింగ్ చేస్తే కరెక్ట్ అక్కడికి వచ్చి ఆగుతుంది ఇట్లా. అదే కెమెరా మీద అంటారు, ఆ పాయింట్ కరెక్ట్, ఆ పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్లు ఇప్పుడు నన్ను పడేశారు కదా, నేను అదే పాయింట్ లో పడాలి. పక్కకు పడ్డా మళ్ళీ ఇంకో టేక్ జరుగుతుంది. సో అట్లా. సో ఎన్ని టేక్స్ తీసుకున్నారా ఈ సీన్ కి? బాగానే టేక్స్ అనే కానీ మెయిన్ 2 takes లో ఓకే అయింది యాక్చువల్గా ఇది అది చేసినప్పుడు. అందుకే లక్కీగా తొందర ఓకే అయింది కాబట్టి సార్ ఇంప్రెస్ అయ్యారు. కానీ ఒళ్ళు హూనమంటారు కదా, అయిండొచ్చు మీకు. గట్టిగా అయింది, తెలుస్తుంది కదా. నువ్వు ఎంతన్నా మట్టి దెబ్బలం రోజు మా పరిస్థితి, ర్యాషెస్, బాడీ అంతా ర్యాషెస్, పెయిన్ ఇక్కడ ఇంకా పెయిన్ ఉంటుంది ఇక్కడ. ఇది ఇట్లా వెనకకి వెళ్ళిపోయింది పడ్డప్పుడు. ఓకే. సో అన్ని అంత ఈజీ కాదు, ఊరికనే అంత పెద్ద హీరో పడేసినోడు దెబ్బలు తాకినా ఏం రియాక్ట్ అవ్వం అంతే. సమస్య నీకు ఆ మూమెంట్ లో చెయ్యి ఇరిగినా సరే ఇట్లనే ఉంటాం అంతే. అదంతే. యాజ్ అన్ యాక్టర్ వీ హ్యావ్ టు కంప్లీట్ ది షాట్. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసినారంటే ఏం చెప్తారు ఆ షాట్ కి? మమ్మల్ని సెలెక్ట్ చేయలేదు, మేము వెళ్ళి వెళ్ళి కలిసి ఆ షాట్ కి తెలీదు. ఆ షాట్ కి అంటే నేనే కదా చేసింది. మీరే చేసినారు. చాలా మంది ఉంటారు కదా మీలాగా, మాలాగా చాలా మంది ఉంటారు, కానీ ఫైట్ మాతోనే కదా ఇప్పుడు జరిగేది. మేమే ఇంకా నీకు మాలాగా చాలా మంది ఉంటారు, ఫైట్ మాతోనే అంటున్నా. ఇంకెవ్వరు ఉండరు, మేమే రింగ్ లో ఉండేది. సో ఆల్మోస్ట్ నీకు 6 to 7 minutes ఫైట్ ఉంటుంది. పెద్ద ఫైట్ ఇది, చిన్నది కాదు, చాలా పెద్ద ఫైట్ ఇది. దానిలో ఒక షాట్ అంతే.
ఓహో. చాలా పెద్ద ఫైట్, ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక 2 to 3 మాస్టర్స్ కలిపి చేసిన ఒక బిగ్ ఫైట్, క్రేజీ ఉంటుంది. అసలు పెద్దిలో రామ్ చరణ్ గారు క్రికెటరా, రెస్లరా, అథ్లెటికా, ఏంది అసలు? ఈజ్ ఎవ్రీథింగ్, అన్ని. ఈజ్ ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్. అన్నీ ఉంటాయి. అంటే ఆడే చూపించే ప్రతి దానికి ఖచ్చితంగా ఒక బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ విచ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ కనెక్టెడ్ ఫర్ షూర్. పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు గారు సుకుమార్ గారి శిష్యుడు. సినిమాలో పుష్ప అంటే సుకుమార్ గారి మార్క్, పుష్ప మార్క్ కూడా కనబడుతుంది అక్కడక్కడ. అంటే ఆట కూలినా కొడుకు అని, అందులో కూలినా కొడుకు అని పుష్ప ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా కొంచెం ఉంటుంది. తనగాని శిష్యుడు కాబట్టి, ఆయన దగ్గర వర్క్ చేశారు కాబట్టి, ఆయన వర్కింగ్ స్టైల్ ఉంటది కాబట్టి కొంచెం ఉంటుంది. కానీ బట్ ఈయన స్టైల్ ఈయనకుంది. హి హాస్ డిఫరెంట్ స్టైల్, బట్ కొంచెం ఉంటది ఎంతైనా కానీ. ఊరు పేరు లేరు నా కొడుకులు, మాస్టరే కదా, మాస్టరే కదా, మాస్టర్ది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కానీ హి హాస్ ఎ డిఫరెంట్ మార్క్. సో బుచ్చిబాబు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఆయన డైరెక్షన్ ఎట్లా ఉంది? హీస్ గుడ్. అంటే జనరల్ గా వెరీ కూల్ పర్సన్. బయట ఒక్కసారి సెట్కి వచ్చిందంటే ఈజ్ లైక్ స్ట్రిక్ట్, హీ వాంట్ ది బెస్ట్ అంతే. సుకుమార్ గారు ఎలా ఉంటారు, నాకు అది కావాలంటే 10 takes అయినా 20 takes అయినా షార్ట్ వచ్చేంత వరకు మళ్ళీ చేపిస్తారు. అది హీరో అయినా సరే, ఎవరైనా సరే మళ్ళీ చేయాల్సిందే. చాలా పద్ధతిగా వచ్చి చెప్తారు, చేయాలి అంతే. అన్న ట్రైలర్ ఎండింగ్ లో మనం చూస్తాం రామ్ చరణ్ గారు స్లీవ్లెస్ లో వచ్చినాడు, మంచి బల్క్ బాడీ, అందులో టీ షర్ట్ నెంబర్ 27 ఉంటుంది. అంటే 27 అంటే 9 నెంబర్ హీరోస్ కి చాలా ఫేవరెట్ ఉంటుంది, లక్కీ నెంబర్ అది. 9 is a lucky number for everyone. బట్ ఇక్కడ 27 ఏంటంటే మీకు తెలుసు కదా, రామ్ చరణ్ గారి బర్త్డే కూడా 27th ఉంటుంది కదా. సో ఇట్స్ మార్చ్ 27. సో ఆయన బర్త్డే డేట్ రాసుకున్నారు. 9 అంటే లక్కీ నెంబర్ గా చాలా ఏదో ఒక నంబర్ రాసుకోవాలి కదా. ఆయన హీఈస్ డూయింగ్ ది రోల్ కాబట్టి ఆయన బర్త్డే నంబర్ రాసుకున్నారు అంతే. కలిసేలా చేసినారు. అసలు పెద్దిలో మీకు ఎలా వచ్చింది ఆఫర్, ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తారు? పెద్దిలో ఆఫరు నేను వెళ్ళి అడిగి ఆఫీస్కి వెళ్ళి తిరిగి కాంటాక్ట్ లో ఉండడం వల్ల వచ్చింది ఆఫర్. సో నన్ను నువ్వే కావాలని పిలిచింది కాదు. ఎంత వచ్చినా గానీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కలవాలి, మళ్ళీ కష్టపడాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. చాలా సార్ తిరిగి ఆబ్వియస్లీ తిరుగుతాం కదా. తిరిగినాము, ఒక రోల్ ఏదో వచ్చింది, మళ్ళీ అది మిస్ అయిపోయింది. వేరే రోల్ ఇచ్చినారు ఫస్ట్. వేరే రోల్ వచ్చింది నాకు. 70-80 days ఉంటుంది షూట్ అని చెప్పారు. శివరాజ్ కుమార్ గారి కాంబినేషన్ అని చెప్పారు. తర్వాత అది మిస్ అయిపోయింది. తర్వాత ఏదో రిగ్రెట్, అబ్బా ఇది మిస్ అయిపోయింది కదా, ఫుల్ రిగ్రెట్లో ఉన్నారు. మంచి పెద్ద సినిమా, పాటలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని హిట్ అవుతున్నాయి, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, ఏదో రిగ్రెట్ ఉంటుంది కదా. నా ఆర్టిస్ట్ అరే చేయలేకపోయినా మళ్ళీ ప్రయత్నించడం స్టార్ట్ చేసిన. నా చెప్పన్నా కో డైరెక్టర్ ఏదైనా ఉంటే చెప్పన్నా, అది మిస్ అయింది కదా, ఏ క్యారెక్టర్ నేను చెప్తా రెడీగా ఉన్నా, మరి డేట్స్ మళ్ళీ ప్రాబ్లం కాకూడదు అని అన్నారు. లే సార్ అసలు మిస్ అవ్వదంటే అప్పుడు ఆ రోల్ వచ్చింది. మీరు కూడా బిజీగా ఉన్నా, డేట్స్ క్లాషెస్ బాగుండే అప్పుడు. సో ఈసారి డేట్స్ ప్రాబ్లం రాకూడదు మాకనే 100% రావు, ఎందుకంటే ఫౌజీ నడుస్తుంది ప్యారలల్. బట్ నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ అంతే. డేట్స్ క్లాష్ నేను రాని అని చెప్పిన, లక్కీగా కంప్లీట్ చేశాను. మీరు ముందేమన్నా కుస్తీ లాంటి ఏమైనా ప్రాక్టీస్ చేసినారా? నేను అంటే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 years చేశాను నేను కుస్తీలు. కుస్తీ చేసిన, కుస్తీ ఒక 6-7 months చేసిన ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ అదే కదా, మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి కొన్ని రోజులు చేశాను. ఇంకా మా ఫాదర్కి వద్దు మళ్ళీ ఇది వేరే దానికి దారి తీస్తుంది అని చెప్పి అమెరికా పంపించేసాను. అమెరికాకి వెళ్ళి MBA చేసి వచ్చిన. సో ఉంది, కొంచెం తెలుసు నాకు. సో అది కొంచెం ఈజీ అయినట్టు. మీ తాత వాళ్ళు కుస్తీ కుస్తీ పైల్వాన్లు? ఎస్ మా తాత అడవే వస్తాదని చెప్పి ఈజ్ ప్రిటీ ఫేమస్. అదే ఇప్పుడు చిన్న పైల్వాన్ అంటారు, వాళ్ళ ఫాదర్ అంటే మా తాత. చిన్న పైల్వాన్ గారు మీకు మా మదర్ వాళ్ళ తమ్ముడు. రీసెంట్ గా స్టాచ్యూ కూడా ఓపెన్ చేశారు తాత. మా తాతనే అడవే, రైట్. శ్రీశైలం యాదవ్ ఎమ్మెల్యే, కరెక్ట్, నవీన్ యాదవ్, రైట్. అదే మా తాత, మా అమ్మ వాళ్ళ నాన్న. పెద్ద వస్తుంది ఆయన సిటీలో, అడవే అంటారు. చాలా మందికి తెలియదు అనుకుంటా. తెలియదు అంటే సోషల్ మీడియా ఏది హైలైట్ చేస్తే అదే తెలుస్తాడు కదా. ఎక్కడ హైలైట్ ఇప్పుడు హైలైట్ అవుతారు మా తాత కాబట్టి. చిన్నప్పుడు చూస్తున్నారా మీ తాత? నా దగ్గరకు వచ్చి, అసలు మా తాత నా దగ్గరకు వచ్చి, నువ్వు నేర్చుకో బిడ్డ, కుస్తీలు నేర్చుకో అని చెప్పి నన్ను టార్చర్ చేస్తాడు. ఇట్లా చేయి అట్లా అంటే, నువ్వు దండం పెడతా, నువ్వు నడువు విడికేసి నన్ను టార్చర్ చేయను అంటే ఇష్టం ఆయనకి. మేమంటే ప్రాణం. వాళ్ళ డాటర్ అంటే మా అమ్మ పెద్ద అనమాట, పెద్ద బిడ్డే కొడుకు, పెద్ద బిడ్డే. మా అమ్మ అంటే చాలా ఇష్టం. మెట్లు 3-3 floors మెట్లకి వచ్చేటోడు మీదికి. వాళ్ళ డాటర్ వచ్చి మంచిగా ఇంత ఫుడ్ వేసుకొని ఇట్లా
మొత్తం చేయి నోట్లో పోయేది అట్లా అట్లా కలిపేటోడు మీలాగానే హైట్ పర్సన్. మంచి లీన్ గా ఉండేటోడు, లీన్ గా ఉంటాడు, ఎంత హెవీగా లీన్ గా మంచి నీట్ గా ఉంటాడు. కానీ వేస్తే పడిపోవాలి అవతలడు అంతే. ఆ స్మార్ట్నెస్ మళ్ళీ లైట్ వెయిట్ లో ఎంతో మంది పైలవాళ్ళని తయారు చేసిండు హైదరాబాద్ లో. అవును చెప్పినా చాలా పెద్ద పెద్ద పైలవాళ్ళని తయారు చేసిండు మొత్తం హైదరాబాద్ మొత్తంలో. సో ఎంత పెద్ద వస్తారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా అందరూ. అని చెప్పినాం. ఎస్, చిన్న శ్రీశైలం కూడా ఆయన శిష్యుడే. చాలా నువ్వు యునేమ్ ఎనీవన్ మా తాత శిష్యుడే. మీరు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసినారు కదా, నాకు తెలిసి ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడని చెప్పినారా మీరు? ఎప్పుడు చెప్పలే, ఏమవసరం బ్రదర్, ఏముంటది చెప్తే ఏముంటది, నెగిటివిటీ వచ్చేస్తుంది. ఏదో అనుకుంటారు రౌడీలు అని అంటారు, జస్ట్ నోట్లో ఏదో వచ్చేస్తుంది. మనం వచ్చినామా, మనం పని చేసుకున్నామా, కష్టపడ్డామా. ఎందుకంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కెమెరా ముందు నువ్వు పని చేయాలి, నువ్వు డైలాగ్ చెప్పాలి, నువ్వు ఆర్ట్ నీ వర్క్ నువ్వు చూపించాలి, యాక్టింగ్ చేయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. నువ్వు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నువ్వు చేయండి అసలు నీకు తీసుకొని నెక్స్ట్ సినిమా రాదు అని అనేస్తారు. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మెయిన్ గా నేర్చుకుంది అదే పేషెన్స్. వచ్చినామా మన పని చేసుకున్నామా వెళ్ళిపోయినామా అంతే.